ఆ ఎంకయ్య ఏడికి వాయే తందనాన కోఫిల్ బియ్యానికి వాయే తందనాన బియ్యము రాకుట్టేను రామ రామ పిల్లలెట్లా తింటారమ్మో రామ రామ ఆరారం కారాటైతే రామ రామ కావాలంటున్నారమ్మో రామ రామ. సత్తిగా ఏమన్నా స్టేజ్కి చేపించి డోలు బీలు తెప్పించి మందిని కూడా పిలిపియాలారా? ఆధారం కారట్ లేని వాళ్ళేమో ఎంటకు మరి ఆగమాగ మురుకుతున్నారు. ఉన్నోళ్ళేమో ఎస్కురేల కోసం లైన్ నిలబడ్డది. ఒక బిత్తిటి మాత్రం నా పాఠాలు ఈనుకుంటాను రామ రామ ఆర్తాలు చెప్తున్నది రామ రామ. అరే ఆధార్ కార్డ్ మీద పాటకాయ కట్టి బుర్ర కథలు చెప్తున్నావేంద్రా? పొద్దున తివే చెప్పుకుంటూ తిరుగుతావా ఏంది అలా? రాజులైనా మంత్రులైనా కూలీలైనా ఆ పారులైనా సుక్కకైనా బుక్కకైనా ఆధారం కారట్ లేకపోతే నాయనా ఉత్తకథ నాయనా. అయ్యా సత్యమహారాజా తమరుగా ఆట పాటలు బంద్ పెట్టి ముచ్చటేందో చెప్పు చేరా. మీదింటి ఎల్లమ్మకి ఏమిష్టం అంటే పొద్దుగా లేచి చాయ్ తాగుడు ఇష్టం. మరి చాయ్ ఉత్తగానే వస్తుందా? చక్కెర వేసుకొని తాగాలి. ఆ చక్కెర కావాలంటే డీలర్ తానికి పోయింది. డీలర్ ఇస్తాడా? ఇక ఇయ్యడు. ఆధారం కారట్ లేనిది ఇయ్యన్నాడు. ఇయ్యంటే ఈమెం చేసింది ఆళ్ళ నీళ్ళను కాళ్ళు ఏళ్ళు మొక్కి ఆధారం కారట్ బదులు అడిగినరు. ఎవ్వరు కూడా ఉషో ఉషో అని కొట్టి ఇయ్యలేరు. ఇక ఆమె ఏం చేయాలి? చాయలో ఏదో ఒకటి వేసుకొని తాగాలి కాబట్టి ఊరి వేసుకొని తాగింది. ఆగమాగం అయింది. ఏ ఊకో నీ పొరపిసిన వాడే దవద్దలాడ. ఆమెకు ఆధార్ కార్డ్ ఉన్నది నాకు మొన్ననే చూపించింది ఊరుకోయినప్పుడు. కారట్లో ఆమె పేరే ఉన్నది కానీ ఫోటోనే ఏరేటోళ్ళది ఉన్నది. మరి ఏం చేస్తుంది? ఈ సేవల కొండ పోయి పైసలు కట్టింది. ఇక ఆమె ఫోటో దిగే సమయానికే కరెంటు పోయింది. ఇంకేం చేస్తుంది? చెటాకు చక్కెరకి కూడా నోసుకోలేదు ఆమె. అయ్యా ఈనటోళ్ళు ఉంటే విమానాన్ని ఈగలు ఎత్తుకపోయినాయి, హెలికాప్టర్ని ఎల్లెలకల పడేసినాయని కూడా చెప్తావు నువ్వు. నా దోస్తు ఫెన్లి ఉన్నది. ఫెన్లి నాడే ఆయనకు పరీక్ష కూడా ఉన్నది. పరీక్ష రాసి డబ్బు నొత్తామంట అని రైలు టికెట్ కొనుక్కోనికి పోతే ఆడ మాస్టర్ ఏమన్నాడు? ఆధారం కారట్ అడిగిండు. ఆధారం కారట్ ఎక్కడిది అంటాను అవులు అయిపోయిండు. ఇంకేమైంది? పెళ్లి క్యాన్సలే అయిపోయింది. ఆధార్ కార్డ్ లేకుంటే పెళ్లి క్యాన్సల్ అయిందా? అమ్మా ఆధార్ గంత పవర్ ఉందారా? అనగనగా ఈ సిస్కు ఉండరా, ఈ సిస్కులో బుచ్చన్న ఉండరా. మరి బుచ్చన్న ఉంటే ఏమవుతుంది? ఉత్తగానే ఉన్నాడా? ఆయితారం వస్తే బుజ్జడు కళ్ళు తాగుతాడు. ఇక ఒకనాడు తాళ్ళకు పోయిండు. తాళ్ళకు పోయి ఆడ అడిగేటక్కలా ఆ గౌడన్న ఆధారం కరెక్ట్ కావాలన్నాడు. లేకపోతే కళ్ళు పోయి అన్నాడు. ఇక నాకు ఫోన్ చేసిండు బుచ్చన్న సారు. చేసి ఆ సత్యమహారాజా నువ్వు రామ రామ నాకొక్క రోజైతేను రామ రామ ఆధారు కారాటి రామ రామ ఎందుకంటాను అడిగిన. ఇగో ఇక్కడ కళ్ళు పోస్తలేరు. ఒకనాడు నాకు కారట్ ఇయ్యి, ఆ కారట్ మీద బుడ్డి కళ్ళు తాగుతా. మల్లారం నా కారట్ నీ కారట్ నీకే ఇస్తా, నువ్వు 2 బుడ్లు తాగురమంటాను అన్నాడు. వామ్మో కళ్ళు కూడా ఆధార్ కార్డేనారా? మరి ఇచ్చినవా లేదా? నీ దోస్తే కదా. నేను ఎట్లా ఇస్తా? నాకు దమాకులో మెంటల్ లేదా ఇయ్యనికే? నేను కూడా ఆయల్లనే తాగుతా, అందుకే ఆయనకి ఇయ్యలేను. అయినా కానీ సత్తి ఆధార్ కార్డుల మీద గిట్ల కథలు ఎందుకు చెప్తున్నావురా నువ్వు? తీనుమారి యాంకర్ కొలువు చేసే సావిత్రి కథ. ఒకనాడు ఏమైంది? సూర్ మంట అని గ్యాస్ బుడ్డి అయిపోయింది. ఉడికి ఉడకని ఒకరిక్కు అయిపోయిన గ్యాస్ బుడ్డి ఒకరిక్కు. ఇక పక్కింటి ఆమెను పోయి బతిమిలాడ పట్టింది. ఆమె కఫిస్కడంత గ్యాస్ అప్పు ఇచ్చింది. అరే ఎవరన్నా కఫిస్కడంత గ్యాస్ అప్పిస్తారా? అయినా ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు కథ ఏందో చెప్పకపోతే నీ ఆధార్ కార్డు చినిగిపోతుంది రో. వద్దక్కో నీకు దండం పెడతా. ఆధారం కారటే ఆధారం మనకు. అయితే సెంట్రల్ సర్కార్ వాళ్ళు ఆధారం కారట్ మీద కథలు చెప్తే 50,000 రూపాయలు ప్రైజ్ ఇస్తామన్నారు. అందుకే చెప్తున్నా కథలు. తిండికి తాగుడికి టికెట్కి బండికి సిమ్కి అన్నిటికీ ఆధార్ కార్డు చేయాలని చేస్తే నువ్వు ఇట్లా చేసినావా? ఇక ఇప్పటిదాకా నేను చెప్పిన కథలలో మీకు ఏదైనా పసంద్ అనిపించింది అనుకో, ఆ కథను దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోండి. నాకైతే 50,000 బహుమతి ఇవ్వండి. నువ్వు నోరుగోను బుర్ర కథలు పాటల కథలు ఎన్ని చెప్పినా నీకు ప్రైజ్ రాదు. అదంతా ఉత్త కథ అవుతుంది. ఎందుకక్క ఇంతకంటే ముద్దుగా ఇంకెవరు చెప్తారక్క? చందమామ కథల కన్నా మంచిగా చెప్పినా నాకే ఇస్తారు. ఇయ్యరా? కాసత్తి సెంట్రల్ సర్కార్ ఏం చెప్పిందో తెలుసా? హిందీ ఇంగ్లీష్ లోనే రాయాలట కథలు. నువ్వు తెలుగులో చెప్తే ఎవరు వింటారా? ఆకి ప్రైజుల మీద కూడా ఉత్తరాదోళ్ళదేంటిది పెత్తనము? దశకనాదోళ్ళకి రావద్దా? నాకు వస్తుంది. లేకపోతే కళ్యాణం సార్ నేను కూడి జంగులు వేస్తాం. పవన్ కళ్యాణ్ సార్ ఏం చేస్తారా? నువ్వు తెలుగులో రాసిన కథ నువ్వు హిందీలోకి ఇంగ్లీష్లోకి అనువదిస్తాడారా? మళ్ళా సార్ దశకనాథోళ్ళకి అన్యాయం జరిగితే ఊకోడు కదా అక్క. ఏమోరా సత్తి రాను రాను అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారం అవుతుందట. అందుకే సెంట్రల్ సర్కార్ ఆధార్ కథల పిలాన్ వేస్తే మా ఓడి ఇన్ని కథలు వాడే. Conditions apply. It's all subject is disclaimer is my personal. It's not my sister in 50,000 rupees my personal own conditions.